హైదరాబాద్ ఉప్పల్లో ఘనంగా యూత్ కాంగ్రెస్ దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. ఈ నేపథ్యంలో నాడు గాంధీజీ చేసిన క్విట్ ఇండియా ఉద్యమ స్మృతులను మననం చేసుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జెండాను కప్పర సాయి కిరణ్ గౌడ్ ఆవిష్కరించారు. యువత రాజకీయాల్లోకి రావాలని అందుకు గాను ప్రత్యేక వింగ్ను రాహుల్ గాంధీ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈనాటికి ఆగస్టు 14 వరకు మన యూత్ కాంగ్రెస్ ఫార్మేషన్ అయ్యి ఒక 64 సంవత్సరాలు అయింది. అంటే ఆ రోజు రాహుల్ గాంధీ ఇచ్చిన అంటే మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వెన్నుపూసనే ఈరోజు యూత్ కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వేలుగా యూత్ కాంగ్రెస్ అనేది పనిచేస్తుంది. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో కానీ ఏది చేయాలన్నా కూడా యువకులు ముందు ఉండాలి. యువకులు లేని కాంగ్రెస్ పార్టీ లేదు. జయశంకర్లో కానీ జయశంకర్లో మా యువకులు 2000 కార్లు కొట్టించారు మా ఉప్పల్ డివిజన్ ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ మొత్తంలో. అంటే ఈరోజు ప్రతి ఒక్క చిరుపేదకి యువకులు ఉంటేనే పని అవుతుంది. ఒక మున్సిపల్ ఆఫీస్ పోవాలన్నా యువకులు రావాలి, పోలీస్ స్టేషన్ పోవాలన్నా యువకులు రావాలి. ఈరోజు సన్నబియ్యం ఇప్పియాలన్నా యువకులు ఉండాలి. ఏది ఉన్నా యువకులు ఉండదు. కాబట్టి యూత్ కాంగ్రెస్ అనేది మెయిన్ పార్టీ ఇప్పుడు ఆర్గనైజేషన్ ముందుకు ఉన్నది. ఈరోజు స్కాలర్షిప్ కానీ అదేవిధంగా ఫీజులు తక్కువ వేయాలన్నా యువకులు ఉండాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీలో లేని విధంగా ఒక యువత విభాగం ఉందంటే అది కేవలం యూత్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నది. యువకులను ఆదరించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణతో ముందుకు పోతుంది. ఎన్నో అద్భుతమైన పథకాలను తెలంగాణ రాష్ట్రంలో యువకుల కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఈరోజు డబల్ ఇంజన్ సర్కార్ ఉన్న దేశంలో బీజేపీ ఏదైతే డబల్ ఇంజన్ సర్కార్ ఉందో అక్కడ కులగణన చేయలే, క్యాస్ట్ సెన్సస్ చేయలే, బీసీ డిక్లరేషన్ చేయలే, పేదలకు సన్నబియ్యం ఇవ్వలే. కానీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 15 నెలల పాలనలోనే ఈ సన్నబియ్యం అనేది కానీ, క్యాస్ట్ సెన్సస్ కానీ, బీసీ రిజర్వేషన్ కానీ, ఈ రైతు డిక్లరేషన్ కానీ, రైతు భరోసా కానీ ప్రతి ఒక్కటి కూడా 15 నెలల కాలంలోనే ఏకకాలంలోనే ఈరోజు ఇచ్చిన ఘనత